రాయలసీమ జగన్ని కాపాడుతుందా లేదా దాని మీదనే రాజ్యాధికారం అనేది ఆధారపడి ఉంటుంది. జగన్ క్రిందసారి అధికారంలోకి రావడానికి కారణమైంది మొత్తం 52 రాయలసీమ, 10 నెల్లూరు కలిపితే 62 సీట్లలో కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అది పయ్యావుల కేశవ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఈ 3 పోను 62లో 59 వీళ్ళకి వచ్చినాయి. ఆ పైన మిగతాది 25 ఎంతసేపు మిగతా మొత్తం మీద కలిపితే అందుకే ఏకంగా 150 వచ్చినాయి. ఈ దఫా రాయలసీమలో 52లో ఎన్నో వస్తాయి. తెలుగుదేశం పార్టీ అక్కడ కనుక అంటే 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైంది 22 స్థానాలు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం. అట్లాగే 1999లో అధికారంలోకి రావడానికి కారణం కూడా అప్పట్లో 31 స్థానాలు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో గెలుచుకుంది, మిగతా అది ఉమ్మడి రాష్ట్రంలో లెక్కేసుకున్నప్పుడు. కాబట్టి ఆ స్థాయిలో ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ 2014 స్థాయిలో సీట్లు సాధించిందా జగన్కి డౌటే. ఎందుకంటే అక్కడ కనుక జగన్ ఒక 40 స్థానాలు సాధించితే, నెల్లూరు 10 సీట్లో ఒక 4 స్థానాలు సాధిస్తే 44 అవుతుంది. ఒకవేళ ఆ 44 అక్కడ గెలుచుకోగలిగితే మిగతా 44 రాష్ట్రం మొత్తం మీద పెద్ద ప్రాబ్లమే కాదు. సరే వాళ్ళ లెక్కలు 150 ఉంటాయా, 130 ఉంటాయా, 140 ఉంటాయా అనేది పక్కన పెడదాం. బేసిక్గా జగన్కి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి రాయలసీమ ఓటు ఎంత అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమ సీట్లు ఎంత అన్నటువంటి అక్కడ రాయలసీమలో ఈ దఫా తమకి 35-40 వచ్చేస్తే అని తెలుగుదేశం నమ్ముతున్నది. కడపలో షర్మిల దెబ్బ, అట్లాగే రాయలసీమలో విజయమ్మ షర్మిలల దెబ్బ ద్వారా జగన్ని దెబ్బ కొట్టాం, అక్కడ ఉన్న మహిళలు విప్లవాత్మకంగా యాంటీ జగన్ గుద్దారు అన్నటువంటిది నమ్ముతుంది. అది నిజమా కాదా అన్నటువంటిది రేపు జూన్ 4 దాకా తెలియదు.